వెల్కమ్ బ్యాక్. గీస్తే మొనాలిసా లాంటి చిత్రం గీయాలన్నది ప్రతి కళాకారుడి కళ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని కీర్తి ప్రతిష్టలు సాధించబడుతుంది. అంతేకాదు ఏళ్ల తరబడి ఆ కళాకారుడి పేరు నిలిచిపోతుంది. అలాంటి మొనాలిసా పెయింటింగ్ ప్రస్తుతం ఎక్కడుంది, ఏ పేరునుంది? మోనాలిసా పెయింటింగ్ 16వ శతాబ్ది తొలినాళ్లలో రూపుదిద్దుకుందని చెబుతోంది చరిత్ర. మోనాలిసాను లా గియోకొండా లేదా లా జొకొండే అని కూడా పిలుస్తారు. పోలార్ ప్యానెల్ పై రూపుదిద్దుకుంది చిత్రం. డావిన్సీ ఈ చిత్ర రచన ఇటలీలోని ఫ్లోరెన్స్ లో మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ ప్రభుత్వ అధీనంలో ఉంది. ఈ చిత్రాన్ని ప్యారిస్ లోని లౌరే మ్యూజియం లో భద్రపరిచారు. ప్రొటెక్ట్ ఆఫ్ లీసా గెరార్డి అనే టైటిల్ తో ప్రదర్శిస్తున్నారు. ఓ యూరోపియన్ సిల్క్ వ్యాపారి భార్య లీసా గెరార్డి అనే ఆమెది ఈ చిత్రం. అందువల్ల ఈ పేరుతో మోనాలిసా చిత్ర ప్రదర్శన చేస్తున్నారని చెబుతున్నారు. మోనాలిసా చిత్రణలో డావిన్సీ ఎన్నో రకాల సంఘర్షణలు ఎదుర్కొన్నారు. ఈ చిత్ర రచన 1503లో ప్రారంభించి 1504 వరకు గీస్తూ వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పక్కన పెట్టి మరో 4 సంవత్సరాల తర్వాత తిరిగి తుది మెరుగులు దిద్దారు. ఫ్రాన్స్ కు మకాం మార్చిన తర్వాత మరింత వన్నెలద్ది పూర్తి చేశారు. 1519లో తాను చనిపోయే ముందు ఈ చిత్రాన్ని ప్రపంచం ముందు తెచ్చారట డావిన్సీ. ఇన్నేళ్ల సంఘర్షణ ఈ చిత్ర రచనలో దాగి ఉంది. మోనాలిసా మీద ఆయనంత శ్రద్ధ పెట్టారు. ఈ చిత్రానికి ప్రేరణ ఇచ్చిన వారిపై ఆయనకి ఎంతో మక్కువ. అందుకే అన్నేళ్ల పాటు దీనిపై దృష్టి సారించాడని గట్టిగా భావిస్తుంది కళాలోకం. మోనాలిసా నాటి కళాభిమానులతో పాటు ఎందరో రాజులను కూడా ఆకర్షించింది. డావిన్సీ కేవలం చిత్రకారుడే కాదు, గణితకారుడు, చరిత్రకారుడు, శాస్త్ర పరిశోధకుడు, ఇలా ఎన్నో విషయాల్లో రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం కుంచెతో అందమైన చిత్రాలు చిత్రించడమే కాదు, రణరంగంలో శత్రువుల పీచమనిచే యుద్ధ ట్యాంకుల రూపకల్పన కూడా చేశారు. ఆనాటికే డావిన్సీ గాల్లో ఎగిరే వస్తువుల చిత్రాలను గీశారు. ఏరోప్లేన్, హెలికాప్టర్ వంటి గాల్లో ఎగిరే విహంగాలకు థీరీ అందించింది డావిన్సీయే. దీంతో ఆయనకు యూరోపియన్ రాజుల దగ్గర ఎంతో పలుకుబడి ఉండేది. అలా కింగ్ ఫ్రాంకోయిస్ ఆహ్వానం మేరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ కు మకాం మార్చాడు డావిన్సీ. అందులో భాగంగా మోనాలిసా కూడా డావిన్సీతో పాటు ఫ్రాన్స్ కు చేరింది. డావిన్సీ మరణానంతరం మోనాలిసా కింగ్ లూయిస్ 26 దగ్గరకు చేరింది. దీన్ని వర్సేల్స్ ప్యాలెస్ లో ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఈ పెయింటింగ్ నెపోలియన్ సొంతమైంది. ఆయన దీన్ని తురులీస్ ప్యాలెస్ లో తన బెడ్రూమ్ లో అమర్చుకున్నారు. తర్వాత ఆ చిత్తరువు జాతీయ సంపద హోదాలో ఫ్రాన్స్ మ్యూజియం కు చేరింది. మోనాలిసాకు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి మరో కారణం కూడా చెబుతారు. 1911లో ఓ దొంగ ఈ పెయింటింగ్ ను మ్యూజియం నుంచి దొంగిలించడం వల్లే అంటారు. కొన్నాళ్ల పాటు కళాప్రేమికులు మ్యూజియంలో మోనాలిసా లేకపోవడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. మోనాలిసా ఏదో మనిషేనట్టు, ఆ మనిషినెవరో కిడ్నాప్ చేసినట్లు నానా హైరాణ పడ్డారు ఫ్రెంచ్ దేశీయులు. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా మోనాలిసా కనిపించకపోవడాన్ని చూసి బాగానే స్పందించారు. ఓ కవి మోనాలిసాను దొంగతనం చేశాడని అనుమానిస్తూ అరెస్టు చేశారు. 6 నెలల పాటు జైల్లో పెట్టారు కూడా. ఆ దొంగ మ్యూజియంలో పనిచేసిన వాడని తర్వాత తెలిసిందే. అలా మ్యూజియం నుంచి బయటపడ్డ మోనాలిసా 40 ఏళ్ల పాటు దేశాలు తిరిగి ఆఖరిన అమెరికా చేరింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రాన్స్ ఇచ్చిన బహుమతన్న గౌరవం అమెరికాది. ఆ కృతజ్ఞత కొద్దీ అమెరికన్ గవర్నమెంట్ మోనాలిసా చిత్రాన్ని సగౌరవంగా ఫ్రాన్స్ తరలించాలనుకుంది. నాటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ మోనాలిసా చిత్తరువును దగ్గరుండి మరీ ప్యారిస్ సాగరంపాడట. మోనాలిసా కనిపించని విరహవేదంలోంచి అనేక నకలు చిత్రాలు వెలుగు చూసిందప్పుడే అంటారు.